ఓపెన్ అయితే అందరికీ వస్తుంది. అదే కదా. అప్పుడు ఈ ట్రిప్ విచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉన్న వాళ్ళని వరకు ఎగ్జంప్షన్ ఇచ్చి వీళ్ళ వరకే పెడతారా అనేది చూడాలి. అంటే మళ్ళీ కేసు మొదటి నుంచి అవుతుందా సార్ విచారణ? అంటే ఫస్ట్ నుంచి విచారణ ఆల్రెడీ చేసేసారు కదా, కేసు పెట్టేశారు కదా, ఇంకా మొదటి నుంచి ఏముంటది? కింద కోర్టు కేసు కొట్టేసింది కాబట్టి వాళ్ళందరినీ శిక్షించండి అని పై కోర్టు అప్రోచ్ అవడం, అంటే కొత్తగా విచారించేది ఉండదు. అంటే నిర్దోషులుగా తేల్చిన వాళ్ళని మళ్ళీ అయితే వాళ్ళ మీద ఏమి ఉండదు, వాళ్ళు నిర్దోషి అని ఏం తేల్చలేదు కదా. అప్పుడు కేసు వీళ్ళు గవర్నమెంట్ విత్డ్రా అంటోంది కాబట్టి దాని ఆధారంగా కేసు కొట్టేశారు. అప్పుడు అంటే ముద్రగడ పద్మనాభంతో పాటు మరొక 41 మందిని నిర్దోషులుగా తేల్చారు అనేది కదా. ఇప్పుడు అందులో ముద్రగడ పద్మనాభం ఉంటే ఇప్పుడు ఆయన్ని మళ్ళీ దోషిగా తేల్చాలంటే మళ్ళీ వాళ్ళందరినీ తీసుకురావాలి కదా అంటున్నాను. తీసుకురావాలి, అది అంత కామన్ గా నడుస్తుంది. తర్వాత ఆర్గ్యుమెంట్స్ టైంలో ముద్రగడనే ప్రధానంగా స్ట్రెచ్ చేస్తూ మిగతా వాళ్ళు వీళ్ళ పార్టీలో ఉంటే వదిలేయడం. ఇప్పటికి కూడా ముద్రగడ వెనకాల ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని మాత్రం వాళ్ళ పాత్రకి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీళ్ళ పాత్రకి ఇంకా చూడాల్సి ఉంది అని కనుక కోర్టులో వాదించారనుకోండి, వాళ్ళ వరకు శిక్షిస్తారు కదా అనేది లెక్క వీళ్ళకి. కానీ ఒకటి సార్, ఇందులో ఓకే ముద్రగడని టార్గెట్గా చేసుకుని ఇప్పుడు మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నారు, హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు అనుకుంటే అందులో కాపుల్ని ఎంతమంది స్వాగతిస్తారు దీన్ని అనేది ఒకటి. కానీ ఇలా కాపు సామాజిక వర్గం కోసం కాపు గర్జన పేరుతో అప్పుడు జరిగిన దాన్ని మళ్ళీ ఇప్పుడు పైకి తెర మీదకి తీసుకురావడం అంటే వాళ్ళ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నట్టు కాదా? అది వ్యక్తిగతంగా ఫీల్ అవరా రేపొద్దున? అలా ఎవరు ఫీల్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అట్లా ఫీల్ అయ్యి ఉంటే కనుక ఈ ఇష్యూ వచ్చేది అసలు జనసేన తెలుగుదేశం పొత్తుని యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేదు కదా. కాపు సామాజిక వర్గం అంతా తమకంటూ ఓ నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఫీల్ అయ్యారు.